ఒకరోజు ఒక అడవిలో ఒక గాడిద పకపక నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అని అక్కడికి ఒక పులి వచ్చి చెప్తుంది. చూడు చూడు, గడ్డంతా బ్లూ కలర్ లో ఉంది అని. అప్పుడు పులి అంటది, అదేంటి గ్రీన్ కలర్ లో ఉన్న దాన్ని నువ్వు బ్లూ కలర్ అంటున్నావు అని చెప్తుంది. చెప్తే లేదు లేదు, కాదు కాదు, అది బ్లూ కలర్ లో లేదు, గ్రీన్ కలర్ లో ఉందని పులి అంటది. గాడిదని బ్లూ కలర్ లో ఉందని రెండు వాదించుకుంటూ ఉంటాయి. బాగా వాదించుకుంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ వచ్చి వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటే చూస్తా ఉంటాయి. ఎవరి పక్షాన చెప్పలేకపోతాయి, ఎందుకంటే అవన్నీ చిన్న జంతువులు కాబట్టి. అయితే ఇలా కాదు, మనం రాజైన సింహం దగ్గరికి వెళ్దాం, వెళ్ళి మనంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలుసుకుందామని చెప్తుంది పులి. అప్పుడు గాడిద చూడు చూడు, నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అంటది గాడిద. అంటే సరేనని రాజైన సింహాన్ని పిలిచి గాడిద చెప్తుంది, ఈ గడ్డంతా బ్లూ కలర్ లో ఉంది అని నేను చెప్తుంటే పులి వినట్లేదు, నిజమా కాదా అంటే అవునవును నిజమే, బ్లూ కలర్ లోనే ఉంది అంటది సింహం. అంటే చూసావా, నేనే గెలిచానని గాడిద గంతులు వేసుకుంటా వెళ్ళిపోతా చిన్న చిన్న జంతువులు కూడా వెళ్ళిపోతాయి. అయితే పులికి శిక్ష చేయమని చెప్పి వెళ్ళిపోతుంది. పులికి 10 రోజులు నోరు మౌనంగా ఉండాలనేసి శిక్ష వేస్తుంది సింహం. అవన్నీ వెళ్ళిపోయాక సింహాన్ని అడుగుతుంది పులి, అదేంటి గడ్డ అనేది గ్రీన్ కలర్ లో ఉంటది కదా, మరి నువ్వెందుకని న్యాయం అటువైపు చెప్పావంటే, అరే వాదించే వాళ్ళతో అది కాదు అబద్ధం అని తెలిసి కూడా వాదించే వాళ్ళతో నువ్వు వాదించావు, నీ వాల్యూ నువ్వు తగ్గించుకున్నావు, అందుకు నీకు శిక్ష వేసాను రా. గడ్డి గ్రీన్ కలర్ లోనే ఉంటదని పుట్టినప్పటి నుంచి గాడికి కూడా తెలుసు, అది మూర్ఖత్వంతో వాదిస్తుంది, నువ్వు దాంతో ఎందుకు వాదించావు, అందుకని 10 రోజులు నువ్వు నోరు కట్టేసుకొని ఉండమని చెప్పాను. ఎవరు వాదించే వారితో ఎప్పుడు వాదించకండి అని సింహం పులితో చెప్తుంది. చెప్తే పులి కూడా సిగ్గుపడుతుంది, నిజమే కదా, చిన్నప్పటి నుంచి గడ్డి గ్రీన్ కలరే ఉంది కదా, నేనెందుకు అంతసేపు వాదించాను అని సిగ్గుపడుతుంది పులి. ఇప్పుడు ఈ కథలో మనం స్టోరీలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది వాళ్ళు తప్పు చేసి అదే రైట్ అంటారు. మనం అక్కడ వాదిస్తే ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మనకు తెలుసు కదా, ఇంకప్పుడు మనం వాళ్ళతో వాదించడం వ్యర్థం కదా. మీరే ఆలోచించండి, చాలా మంది అబద్ధాన్ని నిజంగా రుజువు చేయాలని చాలా సార్లు ట్రై చేస్తారు. మన ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వీధిలో అవ్వచ్చు, వారు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చకపోవటం వేరు, కానీ వారి అభిప్రాయమే కరెక్ట్ అని మనల్ని వాదిస్తారు చూసావా, వాళ్ళతో మనం వాదించుకోవట్లేదు. చాలా మంది వారికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు, వారికి నచ్చినట్లే ఇతరులు ఉండాలనుకోవటం ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు రైటా రాంగా చూసుకోవాలి కదా, చూసుకోరు, వాళ్ళు చెప్పిందే వేదం అని వాళ్ళు వాదిస్తారు. కాబట్టి అలాంటి వారితో వాదించకండి. సర్దుకుపోయి మౌనం అయిపోయామనుకో సమస్యలు రావు, సమాధానం తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు పులి కరెక్టా గాడిద కరెక్ట్? ఇక్కడ సింహం న్యాయం చేసిందా అన్యాయం చేసింది? సింహం న్యాయమే చేసింది, ఎందుకంటే అది వాదించేది, అది వేస్ట్ తో వాదించడం ఎందుకని పులికి బుద్ధి చెప్పింది. ఇప్పుడు పులి తల తల వంచింది, పులి గొప్పదైంది, గాడిదయింది. అందుకని ఎప్పుడైనా సరే మన వాల్యూని మనం తగ్గించుకోవటం కోసం ఎక్కడ వాదించకండి. అక్కడ కాసేపు మీరు మౌనంగా ఉన్నారంటే మీరు లైఫ్ని జయిస్తారు.
ఎక్కడైతే మీ శత్రువులు మిమ్మల్ని వాదించాలని చూస్తారో అక్కడ మీరు మౌనంగా ఉండాలి. ఎక్కడైతే మిమ్మల్ని పొగుడుతున్నారో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీతో వాళ్ళకి చాలా అవసరం ఉందని. ఎక్కడైతే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారో అక్కడ మీరు నేర్చుకోవాలి గుణపాఠం. ఎందుకంటే విమర్శ మనల్ని షైన్ చేస్తుంది, వాదన మనల్ని గేలి చేస్తుంది, కానీ పొగడ్త మనల్ని భూమిలోకి అనగదొక్కేస్తుంది. అంటే గర్వం వచ్చేస్తుంది అనమాట. ఈ మూడు చాలా విచిత్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పొగడ్త, విమర్శ, అలాగే వాదించటం. ఈ మూడు ప్రతి మనిషికి కొన్ని రకాల ఇబ్బందులు తీసుకొస్తాయి. ఈ మూడిట్లో విమర్శే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు విమర్శించారంటే మనలో ఏదో లోపం చూస్తున్నారని సరి చేసుకోవచ్చు. సర్దుకోవటం ఉందే అన్ని విషయాల్లో సమాధానాన్ని ఇస్తుంది. మనం సర్దుకుపోయేవారిగా ఉండాలి. అది ఇల్లా, లోకమా, ప్రపంచమా, ఊరా, దేశమా, పట్టణమా, లేకపోతే వీధిలోనా, లేకపోతే ఒక వ్యాపారంలోనో, ఒక ఉద్యోగంలోనో, చదువులోనో, ఎనీ టైం ప్రతి విషయాల్లో సర్దుకుపోవటం నేర్చుకోవాలి. ఒక కుటుంబం ఒక భర్త సంపాదించుకొస్తుంటే తల్లి నలుగురు తింటూ ఉంటారు. ఆ తెచ్చినవి సరిపోవు. ఆ భర్త అన్ని విషయాల్లో తానే చూసుకుంటాడు. భార్య బాధ్యతగా ఉండదు. పిల్లలు ఏంటి నాన్న మాకు అడిగి నీ ఇవ్వవేంటి, ఆ మాత్రం దానికి ఎందుకు కన్నావు, నువ్వు పెంచలేనప్పుడు ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అని పిల్లలు అంటూ ఉంటారు. ఆ తండ్రి అక్కడ చాలా మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడంటే తన కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి ఒక రోజు వస్తుంది అని ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడు. భార్య కూడా చాలని ఇంట్లో చాలని దానిలో నా తల్లిదండ్రులు పాడేశారని ఎప్పుడు తిడుతూ ఉంటాడు. అయితే ఆ భర్త మాత్రం మౌనంగానే ఉంటాడు. ఒకరోజు ఆ భర్తకి అనారోగ్యం వస్తుంది. ఆయన మంచాన పడతాడు. మంచాన పడినప్పుడు ఆ భార్య సేవ చేస్తూ ఉంటుంది. ఎలా సేవ చేస్తుందంటే, ఎన్నాళ్ళు సంపాదించినోడు మంచాన పడితే నేనేం చేయాలి, ఎలా తెచ్చిపెట్టాలి అని, పిల్లలు అది కావాలి ఇది కావాలని. ఇప్పుడు తండ్రి తెచ్చి అన్ని వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. తండ్రి ఏది అడిగితే అది ఇవ్వటం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలకి అన్ని ఇచ్చేవాడు మంచాన పడ్డాడు. ఇప్పుడు మేమేం చేయాలి, మేమెలా అనుకుంటా ఉంటారు. అయితే ఆ తండ్రి అప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నా పని అయిపోయింది, నేనేమి చేయలేను, జీవిస్తే ఇలా జీవించాలి లేదా చనిపోవాలి అని. అప్పుడు భార్య 4 ఇళ్లలో పనిచేస్తాకెళ్తుంది. ఎందుకో తెలుసా? పిల్లల్ని పోషించటం కోసం, భర్తని పోషించటం కోసం. ఇప్పుడు పిల్లలు అంటారు, మా అమ్మ పని మనిషి అంటే మాకు చీప్ అయిపోతుందమ్మా, మేము అందరిలో తలెత్తుకోలేమమ్మా అంటారు. మరి నేనేం చేయనురా? ఇప్పుడు మీకు అన్నం పెట్టాలంటే మీ నాన్న లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్ళు నేను ఆయన తెచ్చిన రూపాయిని మీకన్నిటికీ ఉపయోగకరంగా ఇచ్చేసాను. ఇప్పుడు ఆయన తెచ్చే పరిస్థితిలో లేరు. కనీసం ఆయనకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. మనం ఏం చేయాలి అంటే, సరే అమ్మా నీ ఇష్టం అని. ఇంకా పెద్ద కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉంటాడు. కూతురు అని 8th క్లాస్ చదువుతూ ఉంటది. అప్పుడు కొడుకు అంటాడు, నేను చదువు మానేస్తానమ్మా, చెల్లిని చదివిద్దాంలే అంటారు. అని ఆ పిల్లోడు ఒక కూలి పనికి వెళ్తా ఉంటాడు. ఈ భార్య అని 4 ఇళ్లలో పనిచేస్తూ ఉంటది. ఇదంతా భర్త గమనిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ భర్తకి కొంచెమే అనారోగ్యం వస్తుంది. తనకు తెలుసు తను లేచి పని చేయగలడని. వీళ్ళకి కేవలం బుద్ధి చెప్పాలని తను హెల్త్ బాగాలేదని మంచాన పడుకొని ఉంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. భర్త చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఎలా అంటే, నేను కష్టపడినప్పుడు ఈ తల్లి కొడుకులు నన్ను చాలా హింసించారు మాటలతో. ఈ పిల్ల కూడా ఇప్పుడు ఉన్న పిల్ల ఇంట్లో అంట్లు తోముతుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది, చక్కగా చదువుకుంటుంది. పిల్లోడు కూలి పనికి వెళ్ళి రోజు 150 రూపాయలు తెస్తున్నాడు. భార్య 4 ఇళ్లలో పనిచేస్తుంది.
అక్కడ ఏమన్నా పెడితే అవి తీసుకొచ్చి నాకు పెడుతుంది. ఇప్పుడు నాకు బాగానే ఉందని నేను లెగిస్తే వీళ్ళలో మార్పు వస్తుందంటారా అని ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచించి ఒక ఐడియా వేస్తాడు. నెమ్మదిగా లేచి నడుస్తున్నట్టు నటిస్తా ఉంటాడు. నటించటం అంటే నిజంగా తను నడవగలడు, కానీ నడవలేని పరిస్థితిలో నడిచినట్లుగా నడుస్తూ ఉంటాడు. నడుస్తా ఉంటే భార్య సంతోషపడు. ఎలా అంటే, పోనీలే దేవుడు నా మొర ఆలకించాడు, ఇప్పటికీ ఈయనకి శక్తి వచ్చింది కాబట్టి నడవగలుగుతున్నాడని చేయి పట్టుకొని తను కూడా నడిపిస్తా ఉంటది. ఇప్పుడు కొడుకు కూతురు నాన్న లెగిచాడు మనకి ఏ లోటు ఉండదు, నాన్న లేచాడు మనకి ఏ లోటు ఉండదని గంతులేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 10th క్లాస్ చదివిన పిల్లోడు, నాన్న నేను చదువుకోవచ్చా, ఇప్పుడు నువ్వు పని చేయగలవా అని అడుగుతాడు. లేదు నాన్న, నువ్వు చదువుకోవచ్చు, కానీ పార్ట్ టైం చేస్తూ చదువుకోవాలి, నేను తెచ్చే ఇంట్లోకి సరిపోవు అని చెప్తాడు. సరే నాన్న, నేను కాలేజీలో ఫీజు కడతాను, నేను కొంచెం డబ్బులు కూడబెట్టాను, నేను పార్ట్ టైం చేస్తూ చదువుకుంటాను నాన్న అని చెప్తాడు. తండ్రి కూడా సంతోషపడతాడు. ఇప్పుడు ఆ ఆడపిల్ల కూడా ఇంటి పని వంట పని అన్ని నేర్చుకుంటది, కొంచెం సంతోషంగా ఉంటది. భార్య కూడా బయట తెచ్చిన ప్రతి రూపాయి దాచిపెడతాం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఇన్నాళ్ళు వాళ్ళందరూ ఎగిరెగిరి పడ్డారు తండ్రి మీద. ఈ తండ్రి నటించాడని వాళ్ళకి తెలీదు, తండ్రి నటించాడు అంతే. వాళ్ళకి గుణపాఠం చెప్పాలని తండ్రి మామూలుగా తను చేసే ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు అడుగుతారు, ఇన్నాళ్ళు నెల రోజులు నువ్వు ఎందుకురా సెలవు పెట్టావంటే, ఏమీ లేదు కొంచెం నీరసంగా ఉండి సెలవు పెట్టానంటే, అవునా నీ ఉద్యోగం వేరొకరికి ఇచ్చేసాం కదా, మరి నీకు ఉద్యోగం ఇవ్వం కదా అంటే, మీ ఇష్టం అండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, నేను ఒక ధర్మ కార్యానికి రాలేకపోయాను అనేసి చెప్తాడు. చెప్తే అమానరు, సరేలే రా పనికి, నువ్వు చేసినట్టు వాడు చేయట్లేదు, కొత్త వాడిని పెట్టాం గాని అని పనిలో జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయన జీతం ఆయనకు ఇంటికి వస్తుంది. ఇప్పుడు చేదోడు వాదోడుగా కొడుకున్నాడు, ఇప్పుడు చేదోడు వాదోడుగా భార్య ఉంది, ఇప్పుడు పిల్లలు కూడా తన మాట వింటున్నారు. చూసారా, ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు ఆ నలుగురు మార్పు చెందారు. అదే తండ్రి ఒక్కడే తెచ్చినప్పుడు వాళ్ళలో మార్పు లేదు, పొగరుంది. ఎందుకంటే మా నాన్న సంపాదించుకొస్తున్నాడు, మేము ఖర్చు పెట్టుకుంటున్నాం అనే పొగరుంది. ఇప్పుడు తండ్రి మూలన పడ్డాడనేపటికి వాళ్ళ పొగరంతా ఏమైపోయింది, ఇప్పుడు అవమానాలు రావట్లేదా అని. ఇక్కడ అర్థం ఏంటంటే, మనకు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలా కాకుండా ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి. మనం తినే తిండి అదే, మనం వేసుకునే వస్త్రాలు అవే, మనం పీల్చే గాలి అదే, మనం చూసే చూపు అదే, అన్నీ ఒకటే కదా. మరి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా ఏంటి? ఉన్నవాడు ఉంటే 10 రోజులు ఎగస్ట్రా తింటాడా? లేనివాడు ఉంటే లేకపోతే 10 రోజులు పస్తుంటాడా? లేదు కదా. ఆకలి వేసిన ప్రతివాడు ఏదో విధంగా ఏదో ఒకటి తింటాడు. అయితే ఈ కుటుంబం మారింది కాబట్టి తండ్రి సంతోషపడతాడు. తండ్రి ఎప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చిన ఆలోచన చొప్పున ఈ నెల రోజులు తను రెస్ట్ తీసుకుంటాడు. దానివల్ల తన ఆరోగ్యం చాలా బాగుంటది. ఈ పిల్లల్లో మార్పు చూసి తండ్రి కూడా సంతోషపడతాడు. నిజానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓర్పు. తండ్రి ఓర్చుకున్నాడు, ఎన్నో సంవత్సరాలు చిన్న పిల్లలప్పటి నుంచి ఓర్చుకున్నాడు. వాళ్ళకి బుద్ధి చెప్పటం కోసం తను చిన్న డ్రామా చేశాడు. కానీ ఏ ఇంట్లో ఏ తండ్రి డ్రామా చేయడు. ఇప్పుడు పిల్లలకి బుద్ధి చెప్పాలంటే చెయ్యాలి, తప్పదు. మనం చేయగలం కానీ చేయలేమని చెప్పాలి వాళ్ళకి. ఒక్కొక్కసారి నో చెప్పటం చాలా మంచిది తెలుసా. ఒక్కొక్కసారి అన్నిటిలో ఓకే చెప్పే అలవాటు మనకు ఉంటది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అందరికి ఓకే చెప్తూ ఉంటే దానివల్ల ఎన్నో సమస్యలు ఇరుక్కుపోతూ ఉంటాం. అదే ఖచ్చితంగా నో చెప్పడం మొదలు పెట్టామంటే మనము ఏ సమస్యల్లో ఇరుక్కుపోం, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అందుకనే కొన్ని విషయాల్లో నో చెప్పటం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని మన కూడా ఏది రాదు, మన కూడా మనం ఏది తీసుకెళ్ళాం మన మంచితనాన్ని తప్ప.
మన మంచితనం కోసం చాలా మంది మన మీద రూమర్స్ చేస్తారు. చాలా మంది మనల్ని గేలి చేస్తారు. మనల్ని అక్కర్లేని వాటిలో దించాలని చూస్తారు. అలాంటి వారందరినీ నో చెప్పండి. ఆ నో చెప్పటం వల్ల ఎలా అవుతుందంటే వాళ్ళు మన జోలికి రారు. అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.